హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన ఛానల్లో సూపర్ స్పెషల్ తిరగమాత పప్పు ఎలా చేయాలో చూద్దామా? కన్ఫ్యూజ్ అయ్యారా? తిరగమాత పప్పే అండి ఇది. ఈ పప్పుకి పోపు మనం ఫస్టే వేసుకుంటాము, నార్మల్ పప్పులాగా లాస్ట్లో వేయం, అందుకే ఆ పేరు. అమ్మ స్టైల్లో కడుపు నింపేస్తుంది. ముందుగా కందిపప్పు తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి, వాటర్ పోసి. ఈ లోపు అది సోక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో ఒకటైతే సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం పడదు. రెడీగా పెట్టుకోండి. కారం కోసం ఎండుమిర్చి మాత్రమే యూజ్ చేస్తున్నాము, గ్రీన్ చిల్లీ కారపొడి ఏం అక్కర్లేదన్నమాట. నెక్స్ట్ ధనియాలు ఈ పప్పులో మ్యాజిక్ ఇంగ్రీడియంట్. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసేయండి. నెక్స్ట్ అందులో లైట్గా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ధనియాలు కూడా యాడ్ చేసుకుని ఒక 2 minutes రోస్ట్ చేయండి. ఎండుమిర్చి యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, టొమాటో యాడ్ చేసి పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు ఉంది చూసారా, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఎసురు పోసుకోవాలండి. మనకి తెలుసు కదా ఎసురు ఎంత పోసుకోవాలో, అంత ఎసురు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి క్లోజ్ చేసేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. విజిల్స్ ఆవిరిపోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఆ స్మెల్, అబ్బబ్బా! స్మెల్ యాడ్ చేసే ఆప్షన్ ఉంటే అది కూడా యాడ్ చేసి ఉండేదాన్ని నేను. నెక్స్ట్ ఇందులో సాల్ట్, చింతపండు కూడా యాడ్ చేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనుపుకొని, కొంచెం కన్సిస్టెన్సీ మనకి గట్టిగా అనిపించింది అనుకోండి, వాటర్ యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత ఎనుపుకున్నాక స్టవ్ మీద పెట్టి ఒక 5 minutes ఉడికించండి వాటర్ యాడ్ చేస్తే. అంతే, మన తిరగమాత పప్పు రెడీ. అన్నం, నెయ్యి, ఈ పప్పు పక్కన లైట్గా లెమన్ పికిల్ ఉంటే స్వర్గమే. ట్రై చేయండి, రెగ్యులర్ పప్పుని మర్చిపోతారు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.